ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ సాయంకాలం దేవుని మాటలు వినడానికి యూట్యూబ్ దగ్గర కూర్చున్న మీ అందరికీ ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్టు సంఘపక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు మీ అందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దైవ దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రములయ్యా. ఇంతవరకు ఆరోగ్యకరమైన మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి కరుణా కటాక్షములు మా మీద ఉంచి మమ్మల్ని మీరు ప్రేమతో నడిపిస్తున్న విధానముకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నమ్మదగిన దేవుడు మీరు. ఇంతవరకు కూడా మాటలో మీరు చూపించిన ఉచితమైన మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. ఈ సన్నిధిని ప్రేమించి ఆసక్తితో ఈ సాయంకాలాలు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. సియోనులో నుండి మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ఏ సమస్య, ఏ బాధ, ఇబ్బందితో బిడ్డలు నలిగిపోతున్నారో యేసు నామములో వారి చిక్కుముడులన్నీ తొలగిపోవునుగాక. యేసయ్య మీరు ఆశీర్వదించి ప్రతి కుటుంబం మీద మీ తేజ మహిమను కుమ్మరించి కరుణా కటాక్షాలతో నీ బిడ్డని దర్శించి వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు ప్రత్యేకమైన పాట పాడతాను. హోసన్న క్రొత్త కీర్తన పాట పుస్తకం నుంచి 5వ పాట. నూతన గీతము నే పాడిద మనోహరుడా యేసయ్య, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో అయినా. నూతన గీతము నే పాడిద మనోహరుడా యేసయ్య, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై నూతన గీతము నే పాడిన మనోహరుడా యేసయ్య, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాకెవరు, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాకెవరు, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో అయినా. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా వచ్చినా
నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా వచ్చినా నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతము నీ పాడిన మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను. ఏ స్థితిలోనైనను మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మట్టి ఘటములు ఆత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మట్టి ఘటములు ఆత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయ నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయ నా గమ్యము. నూతన గీతము నీ పాడిన మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను. నీ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదని నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదని నే. నూతన గీతము నీ పాడిన మనోహరుడా యేసయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ సాయంకాలం శుభాలు అందిస్తున్నాం. మరి కరోనా వైరస్ రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది. దానికోసం భారంగా మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన భారం దేవుడు మన మీద ఉంచి ఉన్నాడు. గొప్ప సంగతి ఏంటంటే అమెరికా దేశంలో చర్చిలు తెరవబడడానికి డొనాల్డ్ ట్రంప్ గారు, ప్రెసిడెంట్ గారు, ఆయన ఆజ్ఞలు జారీ చేశారు. దేవుని మహాకృప. అసలు ఆయన కోడకి కొంతమంది వెళ్ళి ఇలా చెప్పారంట, మన దేశము ఆర్థికంగా పుంజుకోవాలంటే బార్లు, రెస్టారెంట్లు మనము తెరవాలండి అని చెప్పారంట. అయితే డొనాల్డ్ ట్రంప్ గారు వాటికంటే ఇప్పుడు మన దేశానికి ప్రాముఖ్యం అనేది ప్రార్థన. కాబట్టి సంఘాలు, సినగోగులు, చర్చిలు, దేవాలయాలు, అలాగే మాస్కులు ఇవన్నీ తెరవబడాలి. ప్రతి ఒక్కరూ వారి ప్రార్థన మందిరాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా ఈ క్రిమిని, ఈ పాండమిక్, ఈ క్రిమిని ఇది సంహరించాలి. ప్రార్థన ద్వారా మాత్రమే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు అని ఆయన గొప్ప ప్రకటన చేశాడు అధికారికంగా. కాబట్టి నిన్న నుంచి అమెరికా దేశంలో
చర్చిలు తెరవబడ్డాయి. చక్కగా అందరూ వెళ్ళి దేవాలయంలో ప్రార్థన చేసుకోవడానికి దేవుడు అవకాశం కల్పించాడు. చాలా రోజుల తర్వాత మన దేశంలో కూడా త్వరలోనే మందిరాలు తెరవబడాలి. మన దేశ ప్రధాని గారికి, మంత్రులకి, అధికారులకు దేవుడు ఆ రీతిగా ఒక ఆలోచన దయచేసి దేశం యొక్క క్షేమం కొరకు, దేశం యొక్క మన అందరి యొక్క క్షేమం కొరకు ఈ వైరస్ దేవుడు మన మధ్యలో నుంచి మరి తొలగించినట్లుగా, మన ప్రార్థనల కొరకు మరి దేవుడు ఆయన మహిమ పొందినట్లుగా, దేవాలయాలు తెరవబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మీ ప్రార్థనలో దాన్ని జ్ఞాపకం కాబట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనం విందాం. దేవుని సన్నిధిలో మీరందరూ కూడా చక్కగా కూర్చొని ఈ మాటలు వినాల్సిందిగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవుడి మాటలు మనందరి నిమిత్తమై దీవించుగాక. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామములో పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు యొక్క రక్షణలోకి వచ్చిన మనందరము బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్నారా? ఇంకా ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే బాప్తిస్మం తీసుకున్నారా? దేవాలయాలు తెరవబడిన తర్వాత, చర్చిలు తెరవబడిన తర్వాత, ప్రార్థన మందిరాలు తెరవబడిన తర్వాత దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో ఒక రోజు ఖచ్చితంగా బాప్తిస్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఎందుకంటే మరి మనం ఈస్టర్లో జరిగించాల్సిన బాప్తిస్మ కార్యక్రమాలు కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి దేవుని మందిరాలు తెరవబడిన తర్వాత ఒకరోజు బాప్తిస్మ క్లాస్ ఉంటుంది, బాప్తిస్మాలు ఇవ్వబడతాయి. దాన్ని గుర్తు చేసుకోండి. ఇప్పుడే ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. బాప్తిస్మము అంటే మరొక మాటలో క్రీస్తును ధరించుకోవటం. బాప్తిస్మము అంటే మత మార్పిడి కాదు. బాప్తిస్మం అంటే క్రైస్తవ్యంలోకి రావటం లేదు. అసలు క్రైస్తవ్యం అనేదే మతం కాదు. క్రీస్తును ధరించుకున్నటయే బాప్తిస్మము అనగా. ఇప్పుడు పాస్టర్ గారు, క్రీస్తు ధరించుకోవడం అంటే ఏంటి? ఆయన ఏమన్నా చొక్కానా? ఆయన ఏమన్నా సూటా? ఆయన ఏమన్నా పట్టు వస్త్రమా? మరి ఆయన ధరించుకోవటం అంటే ఏంటి? ఈరోజు మన అంశం అదే, క్రీస్తును ధరించుకొనుట అనగా ఏమిటి? క్రీస్తును ధరించుకొనుట అనే మాటలో రాయబడిన నిగూఢమైన విషయాలు ఏంటో మనం చక్కగా చూడబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాటలు మరి ధ్యానపూర్వకంగా వినాలి. క్రీస్తును ధరించాలి. యేసుక్రీస్తు యొక్క రక్షణలోకి వచ్చిన మనందరం, యేసుక్రీస్తు నామంలో పాప క్షమాపణ అనుభవంలోకి వచ్చిన మనందరం, యేసుక్రీస్తును ధరించుకున్న అనుభవంలో జీవిస్తున్న మనందరం క్రీస్తును ధరించుకొని ఇతరులకు మన జీవితాల ద్వారా క్రీస్తును చూపించాలి. అసలు ఏంటి క్రీస్తును ధరించుకునుట అనగా? విందామా? ఒక 3 విషయాలు దేవుని వాక్యంలో నుంచి ఈరోజు మీకు అందించాలని ఇష్టపడతాను. క్రీస్తును ధరించుకునుట అంటే ఏంటి? మొట్టమొదటిగా క్రీస్తును ధరించుకునుట అంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి, వయస్సును బట్టి, ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి, దేవుని పరిచర్యను బట్టి పెద్దలైన వారందరికీ లోబడి ఉండాలి. లోబడే మనసు. చిన్నలారా సంఘంతో
పేతురు భక్తుడు అంటాడు, చిన్నలారా, క్రీస్తు యేసును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామములో పాప క్షమాపణ పొంది బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చి ప్రభు కొరకు జీవిస్తున్న వారులారా. అది ఆ మాటకు అర్థం. చిన్నలారా అంటే, చిన్నలారా అంటే వయసును బట్టి చిన్నోళ్ళని కాదు, అక్షరార్థంగా మాత్రమే తీసుకోకూడదు. అక్కడ ఆత్మానుసారంగా ఆత్మీయార్థం కూడా తీసుకోవాలి. అక్కడ చిన్నలారా, క్రీస్తును ధరించుకున్న వారులారా, పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని. ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని అలంకరించుకొనుటయే క్రీస్తును ధరించుకొనుట అనగా, దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొనుటయే. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి మీరందరూ, సంఘములో ఉన్న వారందరూ, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారందరూ క్రీస్తును ధరించుకొనుట అనగా ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఏమండి, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాయి, దీన మనస్సు అనే వస్త్రం రిలయన్స్ మార్ట్లో దొరికేదే వస్తువా? ఈ దీన మనస్సు అనే వస్త్రం ఎడన పెద్ద పెద్ద షోరూంలో దొరికేదా? ఈ దీన మనస్సు అనేది ఎక్కడ ఉంది? ఎక్కడో లేదు, యేసుప్రభు దగ్గరే ఉంది. యేసుప్రభు గారు మత్తయి సువార్త 11:29 అన్నారు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకోండి. నా యొద్ద నేర్చుకోవాలి. మీరు ఏం నేర్చుకోవాలంటే దీన మనస్సు కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్తాను మాస్టర్ గారు, ఇదేమైనా ఎల్కేజీ క్లాస్ లాగా పోతే వచ్చేదా? ఇదేమైనా యూకేజీ క్లాస్లో పోతే వచ్చేదా? 1 నుంచి 10వ తరగతి వరకు చదివితే వచ్చేదా? కాదు. దీన మనస్సు అనేది ప్రభు పాదాల దగ్గర ప్రతిరోజు నేర్చుకోవడం ద్వారా వచ్చేది. దీన మనస్సు అనేది ప్రభు పాదాల దగ్గర ప్రతిరోజు, ఒకరోజు కాదు, ప్రతిరోజు నేర్చుకోవడం ద్వారా వస్తుంది. అవునండి, దీన మనస్సు అనే వస్త్రము చాలా ప్రాముఖ్యం. క్రీస్తును ధరించుకొనుట అంటే ఆత్మీయంగా క్రీస్తులో ఉన్న దీన మనస్సును ధరించుకొని బ్రతకాలి. మనం మంచి విలువైన వస్త్రాలు వేసుకోవటం కాదు, చక్కటి నగలు పెట్టుకోవటం కాదు. ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి రాస్తాడు, అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి అందువలన వారిలో, మీ స్వపురుషులంటే మీ భర్తలో ఎవరైనాను వాక్యానికి అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే, వాక్యం చెప్పాల్సిన పనిలే. కొంతమంది స్త్రీలు ప్రభువుని ఎరగని భర్తలు ప్రభుని తెలుసుకున్నదంటే చర్చికి వచ్చి కొంతమంది మాతో చెప్తారు, పాస్టర్ గారు ఒక్కరోజు మా ఇంటికి రాకూడదు, ఓపిక చేసుకొని. దేనికమ్మా? మా ఆయన ఇంకా యేసు ప్రభు తెలుసుకోలేదండి. కొంచెం మీరు వాక్యం ద్వారా గద్దించి, హెచ్చరించి, బుద్ధి చెప్పి సరిచేస్తారని, అప్పుడైనా ప్రభు తెలుసుకుంటాడని. మంచిది. నేనంటాను, బాగా వినండి, నేనొచ్చి వాక్యం చెప్పేదానికంటే కూడా వాక్యం తెలుసుకున్న నీవు ఇంటి దగ్గర వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే నీ భర్త వాక్యానికి అవిధేయుడు కావచ్చు. వాక్యం తెలుసుకున్న నీవు వాక్యానుసారమైన భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన చూచి ఏం చేస్తారంట? వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన వారు రాబట్టబడతారు. దినానికి వస్తారు. పెద్ద ప్రసంగాలు చెప్పాల్సిన పనిలే, మర్మయుక్తమైనటువంటి జ్ఞానయుక్తమైన సందేశాలు చెప్పి భర్తల్ని ప్రభు దగ్గరికి నడిపించవలసిన పనిలే. వాక్యానికి అవిధేయుడైన నీ భర్త, వాక్యానికి అవిధేయులైన
నీ భార్య దేవుని సన్నిధికి రావాలి, నీతియుక్తమైన శ్రేష్టమైన భయభక్తులతో కూడిన జీవితం జీవించాలని ఇష్టపడుతున్నావా? ఇంటి దగ్గర నీ ప్రవర్తన భయముతో కూడిన నీ మంచి ప్రవర్తన బట్టి నీ ఇల్లంతా ప్రభు తెలుసుకుంటుంది. ప్రసంగాలు అవసరం లేదు. ఆ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు 3వ వచనం, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకుంటయు, వస్త్రములు విలువైన వస్త్రాలు ధరించుకుంటాయి, నన్ను వెలపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. దేన మనస్సు దేవుని దృష్టికి విలువైనది. దావీదు అంత దీన మనస్సు కలిగిన వాడండి. దావీదుతో దేవుడు నిబంధన చేశాడు. నాకు ఎంత ఇష్టమో ఈ మాటలు. సమూయేలు 2వ గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 18వ వాక్యం చదువుతుంది. దావీదు రాజు, దావీదు ఎవరండి? రాజు అయిన లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగున మనవి చేసెనో, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడం నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. దావీదు రాజు లోపల ప్రవేశించి, దేవుని సన్నిధిలో ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి రాజుకే కూర్చుని ప్రార్థన చేసే సమయం ఉంది. కానీ చూస్తున్న మీరు, వింటున్న మీరు, నా మాటలు బాగా వింటున్నారా, వినబడుతున్నాయా? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? మనం ప్రార్థించడం లేదు కాబట్టే కదా ఈ వైరస్ విజృంభిస్తుంది మన దేశంలో, చుట్టుపక్కల దేశాల్లో. మన ప్రార్థన లేదు కాబట్టి కదా మన కుటుంబాల శోధనలు, కష్టాలు, సమస్యలు. దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని తగ్గించుకొని దీన మనసు. దావీదుకి ఎంత దీన మనసు, ఎంత దీన మనసు. ఎక్కడ ఉప్పొంగినట్టుగా దావీదు ఫలాని విషయంలో గర్వించాడు అనేది మనం ఎక్కడా చూడం. సింహాన్ని చంపాడు కదా, చిన్నది ఏదన్నా సాధిస్తేనే మనం నేను చేశానండి, ఇది నా శక్తి సామర్థ్యాలండి అని చెప్తాం. కానీ దావీదు అంటాడు గొల్లియాతు విషయం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. సింహాన్ని చంపింది, ఎలుగుబంటిని చంపింది దావీదే. కానీ దావీదు అన్నాడు, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలం నన్ను రక్షించాడు నా దేవుడు. అఫ్కోర్స్ నేను చంపాను, కానీ నాకు శక్తినిచ్చింది, నాకు బలమునిచ్చింది, నాకు యుక్తినిచ్చింది, నాకు ధైర్యాన్ని ఇచ్చింది, పోరాట పటిమనిచ్చింది నా ప్రభువు కదా. ఆయన ఎందుకు మర్చిపోతా నేను? దీన మనసు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకోండి. క్రీస్తును ధరించుకునుట అంటే క్రీస్తులో ఉన్న దీన మనసును ధరించుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనది. రెండో మాట మనం ఏం ధరించుకోవాలి? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం క్రీస్తును ధరించుకునుట అంటే ఏంటి? కొలస్సై పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, ఏంటంట? జాలిగల మనస్సు. పరిశుద్ధులు,
ఏర్పరచబడిన వారు, ప్రియులు, దేవుని ప్రియులు, ఇవన్నీ దేవుని బిడ్డల మాటలు. మన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ. మన క్వాలిఫికేషన్ ఏంటి? మన యేసుక్రీస్తులోనికి వచ్చిన మనందరము ఏర్పరచబడిన వారు, రెండవది పరిశుద్ధులు, మూడవది ప్రియులైన వారు, దేవునికి ప్రియులైన వారు, ఇష్టులైన వారు. కాబట్టి మనలో ఉండాల్సింది జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం ధరించుకుంది. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించండి, ఒకరినొకడు క్షమించండి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరు క్షమించండి. 14 వచనం పైన ఇన్ని విషయాలు చెప్పాడు కదా, ఇన్ని విషయాలు ఇప్పుడు అంటాడు, వీటన్నిటిపైన అంటే క్షమాపణ, సహనము, దీర్ఘశాంతము, సాత్వికము, వినయము, దయాలుత్వము, జాలిగల మనస్సు, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబద్ధమైన ప్రేమ ధరించుకోండి. అంటే ప్రేమలో ఇవన్నీ ఉన్నాయి. వేర్లు ప్రేమ అనేది ఒక ఫలం అయితే దాంట్లోని విత్తనాలు ఇవన్నీ ఏమిటి? జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, సహనము. ఒకవేళ ఎవడైనా తనకు హాని చేసి ఒకడు మనకు హాని చేస్తే ఏం చేయాలి? ఒకరినొకడు సహించండి. ప్రభువును బట్టి ఒకరినొకరు ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగా మీరు క్షమించండి. ఒకరినొకడు సహించండి, ఒకరినొకడు క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ ధరించుకోండి. ప్రేమ ధరించుకోవాలి. ప్రేమ ఉండాలి. ప్రేమ ఎక్కడ సినిమా చూస్తే వచ్చిందే? చెప్పండి. సీరియల్ చూస్తే వచ్చిందే ప్రేమ? ప్రేమ ఎట్లా వస్తుందో తెలుసా? క్రీస్తును ధరించుకున్నప్పుడు, క్రీస్తు మనస్సును ధరించుకున్నప్పుడు, క్రీస్తులోని లక్షణాలు ధరించుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే మనం ప్రేమ కలిగి జీవించాలి. క్షమించాలి. ప్రభు మనం క్షమించాడు కదా, ఒకరినొకరు క్షమించాలి, ఒకరినొకరు సహించుకోండి. తొందరపడి తగాదాలు ఆడుకోవద్దు, తొందరపడి తిట్టుకోవద్దు, తొందరపడి గొడవలు పెట్టుకోవద్దు, తొందరపడి హాని చేసుకోవద్దు, తొందరపడి కీడు చేసుకోవద్దు. క్షమించండి, సహించండి, ప్రేమ ధరించుకోండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు క్రీస్తును ధరించుకున్నారు అనే మాటకు అర్థం ఏంటంటే, యేసు క్రీస్తు యొక్క మనస్సు అనగా ప్రేమను ధరించుకొని జీవించడమే నిజమైనటువంటి క్రీస్తుని ధరించుకోవటం. ప్రేమ లేని వాడినైతే పౌలు కొరింథీ మొదటి పత్రికలు అంటాడు, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. ప్రేమ చాలా గొప్పదండి. ప్రేమ నమ్ముతుంది, ప్రేమ సహిస్తుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమలో అసూయ లేదు, ప్రేమ ఎవరికి హాని తలపెట్టదు. దేవుని బిడ్డలంగా ఇటువంటి లక్షణాలు మనం కలిగి జీవించాలి. మూడవది క్రీస్తును ధరించుట అంటే మూడవ మాట చూసుకొని ప్రార్థన చేసుకున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకున్నాం. క్రీస్తును ధరించుకుంటే అంటే మూడవ మాట చెప్తాను చూడండి. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాలమును ధరించుకొందము. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనందరం క్రీస్తును ధరించుకొనుట అంటే రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రానాన్ని ధరించుకోవాలి. మరొక మాటలో రక్షణ నిరీక్షణ ఈ రెండు చాలా ప్రాముఖ్యం. రక్షించబడాలి, రక్షించబడిన ప్రతి ఒక్కరూ నిరీక్షణ కలిగి జీవించాలి.
నిరీక్షణను మాత్రం మీరు విడిచిపెట్టద్దు. నిరీక్షణ కలిగి జీవించాలి మనం. నిరీక్షణ లేకపోతే సైతానుడు నిరాశ తీసుకొస్తాడు, విసుగు తీసుకొస్తాడు, కృంగుదలను తీసుకొని వస్తాడు. అందుకనే విశ్వాస జీవితంలో మనకు నిరీక్షణ చాలా ప్రాముఖ్యం. దేవుడు మంచి రోజులు ఇస్తాడండి. ఎల్లకాలం కష్టాలే ఉండవు. ఒకవేళ కష్టాల్లో, శ్రమలో, బాధలో, సమస్యలు, ఈ మాటలు వింటున్న వాళ్ళారా, నాకు ఇంకెప్పుడు మంచి రోజులండి, జీవిత కాలం అంతా నేను వేదనలే చూస్తున్నానండి, నా బ్రతుకు దినాలన్నింటిలో నేను కష్టాలే, కన్నీటి లోయల్లో నేను నడుస్తున్నానండి, ఆ ఘోర లోయ అనుభవాల్లో నేను జీవిస్తున్నానండి, బాధపడుతున్న వాళ్ళారా, ఒక మాట చదువుతాను. జకరియా గ్రంథం 9వ అధ్యాయము, జకరియా గ్రంథం 9వ అధ్యాయము 12వ వాక్యం చూస్తున్నారా? జకరియా గ్రంథం 9:12. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా. నిరీక్షణ మాత్రం మీరు తీసేసుకోవద్దండి జీవితంలో. మనం నిరీక్షణ కలిగిన ప్రజలు. ప్రభు మనకు ఒక మంచి రోజు ఇస్తాడు. ప్రభు మనకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తాడు. ప్రభు మన బిడ్డలకు ఒక మంచి దారి చూపిస్తాడు. ప్రభు మనకి ఏది తక్కువ చేయడు. ప్రభు మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. బంధకములలో పడి నిరీక్షణ గల వాళ్ళారా, ఈ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఎన్నింతలుగా? రెండంతలుగా మేలు చేస్తానండి నా ప్రభు. ఆయన ఎవ్వరిని విడిచిపెట్టడు. ఆయన అందరికీ ఉపకారి. ఆయన పక్షపాతి కాడు. ఆయన నమ్మదగిన వాడు. ఖచ్చితంగా నీ జీవితంలో రెండంతలుగా మేలు చేయగలుగుతాడు. ఇక్కడే కాదు, ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్యం నేను చదువుతున్నాను. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును ప్రవచనాడు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మన దేవుడు హాని చేసే దేవుడు కాదు. గుర్తుపెట్టుకోవాలి. నువ్వెంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నా ఈ సాయంకాలం ఈ మాటలు వింటున్నావా? మన దేవుడు హాని చేసే దేవుడు కాదు. ఆయన ఎవరికి హాని చేయడు. ఆయన ఎవరికి కీడు చేయడు. ఆయన అన్యాయం చేయడు, అసంభవం. ఆయన మేలు చేస్తాడు. ఆయన మేలు చేయటంలో సంతోషించేవాడు. ఆయన మేలు చేసి కనపరిచేవాడు. మేలు చేస్తాడు. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. నిరీక్షణ క్రీస్తును ధరించుకోవటం అంటే నిరీక్షణ కలిగి జీవించాలి. ఈరోజు కష్టాలు చూస్తున్నావా? శోధించబడిన పిమ్మట నేను సువర్ణవలె అగుదును. నువ్వు సువర్ణవలె అవ్వబోతున్నావు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈరోజు శోధన చూసుకొని దిగులు పడవా. ఈరోజు కీడును చూసుకొని కృంగిపోవాక. ఈరోజు బాధను చూసుకొని, వ్యాధిని చూసుకొని నల్లగొట్టబడవాక. ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నిప్పులలో నీళ్ళలో పడితివి, అయినను సమృద్ధి గల చోటుకి ఆయన మమ్మల్ని నడిపించి. నిప్పుల్లో పడ్డారు, నీళ్ళలో పడ్డారు దేవుని ప్రజలు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నిప్పుల్లో పడ్డారు, బయటికి రాలేదా? దేవుని ప్రజలు ఎర్ర సముద్రం పాయలైపోయింది, సముద్రంలో నడవలేదా? దేవుడు సమృద్ధి గల చోటికి తన ప్రజలు నడిపించలేదా? ఆ దేవుడు ఈరోజు లేడా మన మధ్యలో? ఆ దేవుడు మన మధ్యలో మాట్లాడలేదా? కార్యాలు జరిగించలేదా? విశ్వసించండి. ఆఖరికి ఒక మాట చదువుతాడు. అందుకని పౌలు ఈ మాట గుర్తు చేస్తాడు. రోమపత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 14వ వాక్యం నేను చదువుతున్నాను. రోమపత్రిక 13:14.
మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి. క్రీస్తును ధరించుకోవటం అంటే శరీరేచ్ఛలను విడిచిపెట్టడమే. క్రీస్తును ధరించుకోవటం అంటే శరీరేచ్ఛల మీద విజయాన్ని సాధించడమే. క్రీస్తును ధరించుకోవటం అంటే శరీరాన్ని, పాత స్వభావాన్ని సిలువ వేసుకొని దేవుడికి ఇష్టంగా బ్రతకటమే. ఇంకా యేసు ప్రభువును తెలుసుకున్నాను అంటున్నావు, శరీరానికి లోపడుతున్నావు కదా, శరీర కోరికలు తృప్తిపరచుకొని ఆలోచనతో తిరుగుతున్నావు కదా. మోసపోవద్దు. దేవుడు వ్యక్తిరింపడ్డాడు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటకు వస్తాడు. దేవుని బిడ్డ జాగ్రత్త పడాలి. ప్రభు ధరించుకున్నా క్రీస్తును ధరించుకున్న వారమై ప్రభువుకి ఇష్టంగా జీవిద్దాం. క్రీస్తును ధరించుకుంటా అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారు క్రీస్తును ధరించుకుంటే దీన మనస్సు కలిగి జీవించాలి. ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రం ధరించడం, మిమ్మల్ని అలంకరించు. వీటన్నిటికి పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ ధరించుకోవటం, క్రీస్తును ధరించుకోవటం. మూడవది నిరీక్షణ విడిచిపెట్టదు. రక్షణ, నిరీక్షణ, స్థిరస్థానం ధరించుకుంటా క్రీస్తును ధరించుకోవటం. నాలుగవది శరీరేచ్ఛలను విడిచిపెట్టి క్రీస్తుకు లోబడి జీవించడం, క్రీస్తును బట్టి జయ జీవితం జీవించడం, అది క్రీస్తును ధరించుకోవటం. ఆ రీతిగా క్రీస్తును ధరించుకుని ప్రభు బిడ్డలంగా ప్రభు కోసం లోకంలో నమ్మకంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి కృప ఈ ఉదయకాలం, మనది సాయంకాలం మనందరూ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపిణికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలమున, ఈ లాక్డౌన్ పీరియడ్లో, ఈ సాయంకాలం తండ్రి మీరు మాకు అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని, క్రీస్తును ధరించుకున్నట్టే దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోవటం, క్రీస్తును ధరించుకున్నట్టే ప్రేమను ధరించుకుంటాం, క్రీస్తును ధరించుకున్నట్టే అయ్యా రక్షణ, నిరీక్షణ, స్థిరస్థానాలను ధరించుకోవటం, క్రీస్తును ధరించుకున్నట్టే శరీరేచ్ఛను విడిచిపెట్టడం, శరీర స్వభావానికి తండ్రి వీడ్కోలు తొలగటం అని విన్నాం. ఈ మాటలు మా అందరి హృదయాంతరంగా నిరంతరంగా ఫలింపచేసి మిమ్మల్ని ధరించుకున్న వారమై నీ బిడ్డలంగా ఈ లోకంలో జీవించడం కృప దయచేయమని అయ్యా. ఎవరైతే టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు అనారోగ్యంతో ఉన్నారో, వ్యాధి బాధల బలహీనతలతో బాధపడుతున్నారో, యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక నా తండ్రి, కలుగునుగాక. బిడ్డలు బట్టి బాగు చేయమని విన్న ఈ మాటలు మా హృదయాంతరంగా నిరంతరంగా ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ సాయంకాలం ఈ మాట్లాడిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.